వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 స్పెషల్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు దుబాడ శ్రీనివాసరావు గారు, అలాగే మాధురి గారు. వారికి చిరంజీవి గారితో ఉన్న అనుభవాలని పంచుకోవడానికి ఈ రోజు 99 టీవీ స్టూడియోకి వచ్చారు. సో ఒక పొలిటీషియన్ గానే ఆయన్ని చూసాం, బట్ ఆయన ఒక చిరంజీవి అభిమానిగా ఎలాంటి విషయాల్ని షేర్ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. బాగున్నారా? నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? కాదు, చాలా బాగున్నారు. బాగుండాలి కూడా. సో ఎప్పుడు హ్యాపీగా జాయిల్ గా కనిపిస్తూ ఉంటారు. సో ఈరోజు మనం నో పాలిటిక్స్, నో హాట్ టాపిక్స్ ఏమి. ఈరోజు మీరు చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లో వెళ్ళబోతుంది అనమాట ఎపిసోడ్. ఆర్ యు రెడీ? సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, మీరు ఏ హీరోని ఫస్ట్ అభిమానించారు? ముందుగా 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి, అంటే 1955 ఆగస్టు 22 ఆయన బర్త్డే. ఈ 70 వసంతాలు పూర్తి చేసుకుని ఈ గొప్పగా ఘనంగా జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా, జీవితం అంటే ఇలా ఎదగాలి అని చూపించినటువంటి కొణిదెల శివశంకర వరప్రసాద్. మాకు చిరంజీవి గారు తెలుసు. చిరంజీవి గారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని, కోటాను కోట్ల మంది ప్రజల్ని, వారి హృదయాల్ని కొల్లగొట్టినటువంటి చిరంజీవి గారు అందరి గుండెల్లో కూడా ఉంటారు. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని, నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముందుగా మీ ఛానల్ ద్వారా. ఇక విషయానికి వస్తే, మీరు అడిగిన ప్రశ్నకి, నేను 7th, 8th, 9th, 10th చదువుతున్న రోజుల్లో రామారావు గారి సినిమాలు బాగా చూసేవాళ్ళం. అప్పుడు ఆయన జానపదాలు, ఆయన పౌరాణిక సోషల్ మూవీస్ చూస్తూ చూస్తూ నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు 10th క్లాస్ ఎండింగ్కి ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినారు. ఆ చిన్ననాటి ప్రభావం రామారావు గారిది మాకు కొంచెం చూడటం అలవాటు. రామారావు గారిని నేను ఇష్టపడ్డాను బాగా. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, ఒక రకంగా ఫ్యాన్ కూడా. రామారావు గారి తర్వాత నా ఒకసారి ఒక ప్రేక్షకుడిగా సినీ పరిశ్రమలో ఉండే నాటి స్థితులు మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ జనరేషన్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకుందామని. రామారావు గారు అలా ఉండేటప్పుడు ఒకవైపు నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక నటుడిగా ఎదగటానికి నాకు పెద్ద ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి తాలూకా ఆహార్యం, అందం, వాచెస్, ఆయన నటన తీరు, నటన చాతుర్యం, భాష, ఇట్ల పైన ఉన్నటువంటి పట్టు వల్ల ఆయన్ని నేను ఎలా ఢీకొట్టి నేను ఒక హీరోగా స్థిరపడాలని ఆలోచించి నిరంతరం నేను ఒక యుద్ధమే చేశానని నాగేశ్వరరావు గారు అన్నారు. రామారావు గారిది ఒక స్థాయి అయితే, ఆ స్థాయితో ఢీకొట్టే స్థాయి ఏఎన్ఆర్ గారిది. ఇది ఒక తరం నడిచింది. ఈ తరం నడుస్తున్నటువంటి తరుణంలోనే అప్పటికి మనం బాగా చిన్నపిల్లలు, 10th క్లాస్. ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణ గారు వచ్చారు. శోభన్ బాబు గారు అంటే మహిళలకి ఒక మహారాజు. మహిళలు ఇష్టపడని మహిళ అంటూ ఉండరు. ఆయన సోషల్ మూవీస్ కానీ ఆ థీమ్స్ చాలా బాగుండేవి ఆయన సినిమాలు. ఆ తర్వాత కృష్ణ గారు ఒక న్యూ వెర్షన్ని తీసుకొచ్చి ఒక డైనమిక్ హీరో, ఒక విచిత్రమైన సినిమాలు, ఆయన సినిమా స్కోప్ ఇది తీసుకురావటం, కలర్ ఫిల్మ్స్లో చాలా కొత్తగా ఈ డోల్ బేస్ సిస్టమ్, ఇవన్నీ కృష్ణ గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయినవి. చాలా మంచి మనసున్న మనిషి ఆయన. కృష్ణకి సోహన్ బాబుకి మంచి ఫైట్ నడుస్తుండే సినిమాలు. కృష్ణ గారిది ఒక సినిమా రిలీజ్ అయితే సోహన్ బాబు గారిది, అక్కడ రామారావు గారిది రిలీజ్ అయితే నాగేశ్వరరావు గారిది, ఇలా నడిచేవి ఆ రోజులు. ఈ తరుణంలో మేము ఇంచుమించు ఇంటర్మీడియట్ డిగ్రీ 78, 77 ఈ సందర్భం అనుకుంటాను. అప్పటికి చిరంజీవి గారు ఇంకా రామారావు గారు వాళ్ళు బాగా ఫోర్స్గా ఉండేటప్పుడే ఏదో ఒక ప్రాణం ఖరీదని ఒక సినిమా, పునాది రాళ్ళని, ఈ రెండు, అందులో ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయినట్టుంది. అందులో చేశారంటే మేము చూడాల. నేను చూసిన సినిమా మన ఊరు పాండవులు. మన ఊరు పాండవుల్లో కృష్ణరాజు గారు హీరో.
చిరంజీవి గారు మద్రాసులో ఎక్కడైతే ఫిల్మ్ ట్రైనింగ్ పొందారో ఆయనతో పాటు 4 యాక్టర్స్, నారాయణమూర్తి, ఇంకొక హరిప్రసాద్ ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ సినిమాలో నటించారు. నేను ఇదంతా చదివి తెలుసుకున్నది. చిరంజీవి గారు ఆ సినిమాలో, చిరంజీవి గారు ఎవరో మాకు తెలియదు అసలు. ఎంతసేపు కృష్ణరాజుని ఫోకస్గా చూస్తున్నటువంటి ఆ సినిమాలో ఈ సైకిల్ పట్టుకుని ఎవరు రౌండ్గా ఐసు చాలా అట్రాక్టివ్గా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంటెన్సిటీతో ఈయన చేస్తున్నాడే, ఎవరి కురాడు అనుకునేటట్టు ఒకసారి ఫోకస్ వెళ్ళింది ఆయన వైపు. మనవూరు పాండవుల్లో చిరంజీవి గారి క్యారెక్టర్ వైపు. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసింది పున్నమ నాగు ఒక అద్భుతమైన సినిమా. చిన్నప్పుడే అన్నం తినేటప్పుడు అన్నంలో నాగుపాము విషం కలపటం వల్ల ఆ విషయాన్ని జీర్ణించుకోవటం అలవాటు అవుద్ది ఆ పిల్లాడికి. వాడు పెద్ద అయిన తర్వాత నాగుపాములో ఉండే విష స్వభావాలన్నీ ఇతనికి వచ్చేసినాక ఈయన ఎవరికి కరిచినా లేకపోతే చేయి పడినా రక్కినా చచ్చిపోతారు. చాలా మంచి డిఫరెంట్ స్టోరీ. అందులో చిరంజీవి గారు క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ అండి అద్భుతం. కళ్ళు స్నేక్ల ఐస్, క్యాట్ ఐస్తోని స్నేక్ ఎలా అయితే పొరలు ఉడతాయో ఆ పొరలు ఎలా తీయటం అప్పుడులో ఒక అద్భుతం అది. ఆయన చిరంజీవి గారు అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. అప్పుడు చిరంజీవి ఎవరన్నది అర్థమైంది, నాకు తెలిసింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి జరిగినవి, చాలా మందికి తెలిసినవి ఒకసారి గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఆ సినిమా తర్వాత ఖైదీ అంటే సిల్వెస్టర్ స్టాలిన్ ఒక సినిమా తీశాడు ఇంగ్లీష్లో. స్టాలిన్ ఫిల్మ్ చూస్తే అది ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సిల్వెస్టర్ స్టాలిన్ ఎలా అయితే చేశాడో దానికి దిమ్మ తిరిగేటట్టు తెలుగులో ఖైదీ పర్ఫార్మెన్స్. స్టాలిన్ తలకు బాడీ కూడా అవుట్ఫిట్ భలేగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ధీటుగా చిరంజీవి గారు కనబడ్డారు అందులో. చిరంజీవి గారు జైల్లో నుంచి విడిపోయే సన్నివేశాలు కానీ అబ్బాబా అద్భుతంగా ఖైదీలో ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు నాకు తెలుసు. ఇంకా ఆ తర్వాత వచ్చే రాకింగ్, ఇంకా చాలా సినిమాలు. అభిలాష ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. అంటే ఆయన హీరోగా ఎదిగిన తర్వాత ఈ ఖైదీలో హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు నాకు తెలుసు. అయిన తర్వాత అభిలాష సినిమా ఒక మంచి థీమ్ మీద, ఒక స్టోరీ, సంఘంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద చాలా చక్కగా రాధిక గారు, చిరంజీవి గారు అది చూసి చాలా ఎంజాయ్ చేసాం. అభిలాష్ మేము ఎలా చూసేవాళ్ళం అంటే మా చిన్నప్పుడు థియేటర్లో లేచి నిలబడి చూసేవాళ్ళం. ఎందుకు లేచి నిలబడేవాళ్ళం అంటే ఆయన సంధ్య పొద్దులేక పాట ఆ పాటకి పాకెట్లో హ్యాండ్స్ పెట్టి ఆయన చేసే డాన్స్కి ఎక్కడ కూర్చొని చూస్తే స్క్రీన్ మీద మిస్ అవుతాం నిల్చొని చూసేవాళ్ళం. ఇట్స్ రియల్. నేను స్వయంగా అనిపించిన మా పిల్లవాళ్ళు యూత్ యంగ్గా ఉండేటప్పుడు అంతా ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని అద్భుతం. డాన్స్ అంటే ఇలా ఉంటుందా, ఇంత అద్భుతంగా చేస్తారా డాన్స్ అన్నది చిరంజీవి గారిలో చూసాం. అభిలాష్ తర్వాత ఇంకా ఆయన అలా ఇంకా చాలా సినిమాలు వచ్చేసినాయి. అల్లరల్లుడు, అందులో ఆటో వాడిగా ఒక సాంగ్ ఉంటుంది అద్భుతం, ఇప్పటికీ కారులో వేసుకుంటాం మీ పాట. బోలో బోలో అని ప్యార్ జాహి అని ఒక సాంగ్ అద్భుతం. డాన్స్ కూడా అందులో ఇంకా ఆయన రాను గ్యాంగ్ లీడర్, ఘరానా దొంగ, ఇవన్నీ కూడా డాన్సెస్ ఇంకా అట్మోస్ట్ పీక్స్. నాకు తెలిసి రామారావు, నాగేశ్వరరావు గారు హిస్టరీ మీకు ఎందుకు చెప్పానంటే కొంచెం గుర్తు చేసుకుంటూ, సోహన్ బాబు గారు, కృష్ణ, ఆ తరంకి చిరంజీవి గారికి డిఫరెన్స్ ఏంటంటే ఫైట్స్, డాన్స్. ఫైట్స్ని ఒక కొత్త తరం, ఒక కొత్త సృష్టించినటువంటి చిరంజీవి గారు. అప్పటికి సుమన్ గారు బ్లాక్ బెల్ట్, ఆయన వచ్చారు ఈయనకి కాంపిటేటర్గా. భావన చంద్ర వచ్చారు కాంపిటేటర్గా, వాళ్ళు రియల్ ఫైటర్స్. చిరంజీవి గారు బ్లాక్ బెల్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ డామినేట్ చేసి పడేసేవాడు స్క్రీన్ మీద. ఇంకా ఆయన ఫైట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ, అందులో ఈ డాన్సెస్ చిరంజీవి గారు వేస్తే ఇంకా ఎవరిని చూడలేము. అది అప్పుడు 70 years కూడా ఈ రోజు కూడా మీరు నమ్ముతారు, నేను తింటూ అంటుంటాను. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత సరదా కూర్చుంటే చిరంజీవి ఆ పాట వేయి ఒకసారి అంటే అది మొన్ననే నటించారు, లుంగితో ఉంటుంది, లుంగితో డాన్స్ చేస్తారు కదా, లుంగితో. నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఆయనకి 70 years అంటే ఆల్మోస్ట్ 67లోనే ఎప్పుడో 68లో నటించారు ఆయన ఆ ఏజ్లో.
ఆయన రిథమ్ ఏంటి, ఆ బాడీ ఏంటి, ఆ డ్యాన్స్ చేస్తుంటే వైబ్స్. అంటే డ్యాన్సర్గా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఫీల్డ్ ఇండస్ట్రీలో. జూనియర్ ఎన్టీఆర్ కానీ, మన రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళు పర్ఫార్మెన్స్ డ్యాన్స్లో వీళ్ళు పీక్స్ కదా మళ్ళీ ఇంకా. కానీ చిరంజీవి గారు చేస్తే ఆ స్టైల్ వేరే బాడీ, ఆయన చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. నాకు ఇష్టం చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఫస్ట్ అంటే అందుకు ఇష్టపడ్డాం. అంటే రామారావు, మీరు అడిగిన ప్రశ్నకి, రామారావు అభిమానిగా ప్రారంభించి నేను చిరంజీవి గారి అభిమానిగా మారిపోయాను గ్రాడ్యుయేట్గా. సో ఆయన డాన్స్ కి మీరు ఫస్ట్ ఫిదా అయిపోయారు. డాన్స్ ఫైట్స్ అప్పట్లో ఉండేది కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని చెప్పి ఆ లైన్ లో నుంచోవడం, కాలేజ్ ఎగ్గొట్టెళ్ళేవాళ్ళం. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా వెళ్ళాలి. గ్యాంగ్ లీడర్ అబ్బో ఎన్నిసార్లు చూసామో లెక్కలేదు, ఎన్నిసార్లు. మా ఫ్రెండ్దే థియేటర్. నేను అప్పటికి ఇంకా గ్యాంగ్ లీడర్కి వచ్చేటప్పటికి నాకు పీజీ అయిపోయింది. జూనియర్ కాలేజెస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాను. ఆ జూనియర్ కాలేజ్లో మా స్టాఫ్ అందరం ఉండేవాళ్ళం, నా సొంతంగా పెట్టుకున్నాను. దానిలో మా ఫ్రెండ్దే థియేటర్ కాబట్టి గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు. ప్రతిరోజు సెకండ్ షో టైంకి ఆ సాంగ్స్ వస్తున్నాయంటే వెళ్ళి కూర్చునేవాళ్ళు. అంతగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందులో సినిమాలు. గ్యాంగ్ లీడర్ చాలాసార్లు, ఘరానాదం కూడా. ఎందుకంటే డాన్స్ ఇప్పటికీ మించిన డాన్సర్లు లేరు అంత అద్భుతంగా. ఇది ఇలా కాలేజీలు ఎగ్గొట్టి వేరేగా వెళ్ళి అబ్బా టికెట్స్ రప్పించుకొని బాధలు పడి వెళ్ళి చూసేవాళ్ళం ఫైట్స్ చేసి థియేటర్లో. ఈలలు గోళ్ళు. చిరంజీవి గారిది ఒక ట్రెండ్ అండి. ఆయన గురించి మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలంటే, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంటే ఇంకోటి కూడా చూడాలి. తెర మీద చిరంజీవి గారి గురించి మనం చెప్పుకున్నాం. ఆఫ్ ది స్క్రీన్ ఆయన తండ్రి ఒక ఎక్సైజ్ ఆఫీసర్గా ఉండేటప్పుడు ఎలా అయినా నటుడు అవ్వాలనే కసితో మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత చిరంజీవి గారు చాలా కష్టాలు పడ్డారని విన్నాను, చదివాను. కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్పారు. ఉదయాన్నే 3 గంటలకల్లా సైకిల్ మీద వెళ్ళి స్టూడియోస్లో, సారథి స్టూడియోలో అక్కడ కూడా ఉండి పాత్రల కోసం లేకపోతే వాటిల్లో కష్టపడే తీరు కానీ, అహర్నిశలు అహోరాత్రులు కష్టపడిన మహానుభావుడు. అంత కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి స్టార్ కావటానికి ఈ స్థాయికి ఎదిగే తీరు చూస్తే యూత్ అంతా కూడా నేర్చుకోవాల్సిందే, ఎన్ని జనరేషన్స్ అయినా. రామారావు గారి గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటాం? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగే ఆయన జీవిత చరిత్ర గొప్పది కదా. అలాగే తర్వాత మనం చెప్పుకోగలిగే చరిత్ర మన తెలుగులో చిరంజీవి గారి. అంత చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వచ్చి ఆఖరికి మెగాస్టార్. ఈజ్ నాట్ ఓన్లీ ద మెగాస్టార్ ఇన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ ద స్క్రీన్, బట్ ఆఫ్ ది స్క్రీన్ ఆల్సో ఈజ్ మెగా పర్సనాలిటీ ఫర్ ఆల్ యూత్, ఫర్ ఆల్ జనరేషన్స్. ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి కష్టం అంటే ఏంటో. నేను విన్నాను, ఆయన మేకప్ వేసుకుంటే కొన్ని గంటల పాటు అలాగా ఉండేవారట షాట్ కోసం. కొన్ని గంటలు ఉండి అది ఫినిష్ చేసుకొని వచ్చేవారని, అంత కష్టపడేవాడని. చాలా డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి. కాబట్టే చిరంజీవి అనే ఒక మహావృక్షంలో ఎంతమంది నటులు వచ్చారో చూడండి. అదే నటుడికైనా ఉందా? భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చిరంజీవి ఒక మహావృక్షం. ఆ వృక్షం కింద పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఒక్కళ్ళేంటి. తర్వాత ఆయన అభిమానులు ఎంతమంది యాక్టర్లు అయ్యారు. రవితేజ ఆయన అభిమాని అంటారు. ఎంతమంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఎంతమందికి ప్రోత్సహించాడు. డైరెక్టర్స్ ఏంటి, హీరోస్ ఏంటి, ఆయన చుట్టాలు, బంధువులు, అభిమానులు అందరూ కూడా యాక్టర్స్గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే ఆయన ఎంతమందికి అవకాశం ఇచ్చాడు, ఎంతమందికి జీవితం ఇచ్చాడు. సో ఇవన్నీ రోల్ మోడల్. మనం ఇవన్నీ ఉదాహరణ కింద తీసుకోవాలి. చిరంజీవి గారు విజయాలు గొప్ప 70 సంవత్సరాల 70 వసంతాల విజయ పరంపర, చరిత్రకారుడు. ఇంకా అవార్డ్స్ అయితేనేమి ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, తర్వాత డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. జీవితంలో ఉండాలి కదండి, జీవిత సాఫల్యాన్ని పొందారు చిరంజీవి గారు. మేడం, మీ దగ్గరికి వస్తే సార్ చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. మీరెవరు ఫ్యాన్?
నేను శ్రీన్ గారి ఫ్యాన్. అఫ్ కోర్స్ అది ఇప్పుడు బట్ ఫస్ట్ నుంచి సినిమా హీరో పరంగా. అనేది ఉంటుంది కదా. సో ఏ హీరో మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు? నేను అందరి హీరోస్ మూవీస్ చూస్తాను. స్టోరీ బాగుంటే మూవీ చూస్తాను. అంతే, పర్టికులర్ ఒక హీరో అంటే ఏం లేదు. ఇంకేం లేదు. సో సార్ అంటేనే ఎక్కువ ఇష్టం అంటున్నారు. అవును. ఓకే, మరి ఆయన చిరంజీవి గారు అంటున్నారు ఇప్పుడు. చిరంజీవి అతనికి సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరు చాలా ఇష్టం. ఇద్దరు ఇష్టం. ఓకే, సో చూస్తుంటారా మీ ఇద్దరు మూవీస్ కలిసి? చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా చూస్తాం. చూస్తారా ఇప్పటికీ కూడా? ఇప్పటికీ కూడా. ఏం చూసారు లేటెస్ట్ గా ఆయన మూవీస్? అన్ని చిరంజీవి గారి మూవీస్ స్కిప్ అయిందంటూ ఏమీ లేదు. అన్ని మూవీస్ కూడా చూస్తాం. ప్రతి మూవీ కూడా చూస్తాం. ఏదో పోయింది అన్నారు ఒక సినిమా, అది కూడా నేను టీవీలో హోమ్ థియేటర్లో వేసుకుని చూశాను. మిస్ అయిపోయాను థియేటర్కి వెళ్ళటం. ఏదేది ఫ్లాప్ అయింది అన్నారు ఒక సినిమా ఈ మధ్య, రామ్ చరణ్ గారిది, చిరంజీవి ఆచార్య అయినా చూసాం. చిరంజీవి గారిది ఫ్లాప్ ఎందుకు ఉంటుంది? ఆయన కనబడితే ఇంకా వైబ్రేషన్ ఉంటుంది స్క్రీన్ మీద. ఫ్లాప్ అవటానికి వీలు లేదు. ఎందుకు ఫ్లాప్ అవుద్ది? కనబడుతుంది చిరంజీవి కదా, చూడాలనే. ఓకే, సో ఫస్ట్ మీరు ఆయన్ని కలిసిన సందర్భం గుర్తుందండి మీకు? నాకు అతనికి నేను ప్రేక్షకుడిగానే నేను ఇవన్నీ చెప్పాను, కానీ మరో జీవితంలో మరో గొప్ప ప్రశ్న అడిగారు. చిరంజీవి గారికి చిరంజీవి అనుకున్న మాకు అన్నయ్య అని పిలుచుకునే అవకాశం కూడా వచ్చింది. అది ఎలా అంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. 2000 నుంచి నేను రాజకీయాలు చేస్తున్నాను. విద్యార్థి దశ నుంచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన ఈలోగా మా జిల్లాలో ఉన్న గొడవల వల్ల, ధర్మాన ప్రసాద్ వీళ్ళు మాకు ఉన్న ఇంటర్నల్స్ వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. అప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేశానని. సరే, అది అలా పక్కన పెడితే, అప్పుడు నేను కోపంతో పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. పాదయాత్ర చేసిన తర్వాత గ్రాండ్ సక్సెస్ అయింది పాదయాత్ర. అప్పుడు నన్ను చిరంజీవి గారు కబురు పెట్టారు. ఏంటి విషయం అనుకుంటే, 2008లో పార్టీ పిఆర్పి పెడుతున్నాను. చిరంజీవి గారు పిలిచిన తర్వాత ఇంకా మేము ఆగల, వెంటనే వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి అన్నయ్యని పిలవటం మొదలుపెట్టాను. అన్నయ్య. ఆ అనుభవాలు చాలా గొప్ప అనుభవాలు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టాలనుకునేటప్పుడు మా శ్రీకాకుళం నుంచి సుమారు 200 వాహనాలు పెట్టాను. వాహనానికి 6-7 చొప్పున ఒక పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీతో తిరుపతి వెళ్ళాం. ప్రజారాజ్యం ఆవిర్భావ దినోత్సవం. కొన్ని లక్షల మంది జనం వచ్చారు. నాకు తెలిసి కొన్ని లక్షలు, మోర్ దెన్ 15 lakh పైన. ఆ కార్యక్రమాల్లో నా భాగస్వామ్యం కూడా చాలా గట్టిగా చేసి ప్రజారాజ్యం ఆరంభించడం అంతా అయింది. పార్టీ వచ్చింది. లాస్ట్లో నాకు ఎందుకంటే అన్నయ్య అంటే గౌరవం. నేను రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడతాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతాను, చిరంజీవి గారిని కూడా నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మా జిల్లాలోనే కొంతమంది మా ప్రజారాజ్యంలో చేరి నాకు టికెట్ రాకుండా ప్లాన్ చేశారు. సరే, చిరంజీవి అన్నయ్య రమ్మన్నారు, వచ్చాను. టికెట్ ఇచ్చే పరిస్థితి నాకు లేదేమో, ఇండిపెండెంట్గా మరి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. అన్నయ్య ఏమో శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థమే ఉందబ్బా, ఈ టికెట్ శ్రీనివాస్కి ఇవ్వండి అంటే, అప్పుడు ఆ బీఫామ్ పట్టుకొని అధిష్టానం నుంచి నాకు బీఫామ్ పట్టుకొని పంపించారు. అది చిరంజీవి అన్నయ్య అంటే. అన్నయ్య నాకు ఆ టికెట్ ఇచ్చాడు. నేను పోటీ చేశాను. 3500తో ఓడిపోయాను 2009లో. వెరీ లెస్ మార్జిన్. అచ్చెన్నాయుడు, రేవతిపతి, నేను ముగ్గురం పోటీ చేశాం. బ్రహ్మాండంగా మంచి ఫైట్ ఇచ్చాను. అందరూ జిల్లాలో హైయెస్ట్ నాదే. 37,800 ఓట్లు వచ్చినాయి. హైయెస్ట్ నాదే వచ్చింది. చాలా రాష్ట్రంలో కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు నేను ఒకడిని. బాగా వచ్చింది. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, నా మీద గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే రేవతిపతి గారు ఉన్నారో, గెలిచిన తర్వాత ఆయన మరణించాడు. 20 రోజుల్లోనే 30 రోజుల్లో మరణించాడు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే అన్నయ్య ఏమో నాకు ఆఫీస్కి రప్పించి, శ్రీనివాస్ నువ్వు పోటీ చేయాలని చెప్పారు బై ఎలక్షన్లో. అన్నయ్య మరి ఆయన చనిపోయారు, మరి మీరే ప్రకటించారు కదన్నయ్య, నేను కూడా పోటీ చేయనని చెప్పానంటే, లేదు మళ్ళీ మనం డెసిషన్ తీసుకున్నాం, నువ్వు చేయాలని. నేనే దగ్గర ఉంటాను. నాకు అన్నయ్య అన్న మాటలు, టెక్కలు వస్తాను శ్రీనివాస్ అంటారు, టెక్కలు వస్తాను శ్రీనివాస్, నాకు ఎక్కడో ఒక రూము సరైన ఇది ఏర్పాటు చేసి, నాకు నేను బస్సులోనే ఉంటా, మొత్తం నేను ప్రచారం చేస్తా, 10 days ఉంటా. నేను కళా వెంకట్రావు గారు ఉండేటప్పుడు అన్నయ్య అన్న మాటలు మా ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే అన్నయ్య అని చెప్పి అప్పుడు రెడీ అయ్యాను. నామినేషన్ చిరంజీవి గారు వచ్చారు టెక్కలి.
ఓకే. ఇది మన చరిత్ర. వచ్చి నాకు దగ్గరుండి నామినేషన్ వేయించాడు. ఆ ఫొటోస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. ఇది ఎవరికి జరిగి ఉండదు నాకు తెలిసి. జరిగి ఉండదు, మీకు ఫొటోస్ ఇస్తాను. ఓకే. అన్నయ్యతో నాకు ప్రేక్షకుడిగా ఒక అనుభవం అయితే రాజకీయాల్లో మరో అనుభవం. ఎస్ ఎస్. అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటాం. అన్నయ్య యాత్ర చేసేటప్పుడు కంటిన్యూస్గా ఆయనతో ఉన్నాను, ఉండి బ్రహ్మాండంగా అన్నయ్యతో పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాం. రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుండేటప్పుడు కూడా కీలకంగా ఉండేవాడిని. నేను జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశారు అన్నయ్య, శ్రీకాకుళం పిఆర్పి అధ్యక్షుడిగా. ఎమ్మెల్యే తప్పుడు ఈ బై ఎలక్షన్లో అన్నయ్య వచ్చి నాకు నామినేషన్ వేయించాడు దగ్గరుండి. అక్కడికి నామినేషన్ వేయించి అన్నయ్య వెళ్ళారు. 3-4 రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అప్పుడు నేను అన్నయ్య ఏం చేద్దాం అన్నాను. నువ్వేమంటావు అన్నారు. చూడండి ఎంత మంచి మనసు. అన్నయ్య నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా ఇష్టం అన్నయ్య అన్నాను. అన్నయ్య చనిపోయారు అన్నయ్య అంటే, అవును శ్రీనివాస్ మంచివాడు, గొప్పవాడు, దురదృష్టం, ఏం చేద్దాం ఆపేద్దామా అన్నాను. చెప్పండి అన్నయ్య అంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి శ్రీనివాస్, మనం ఎలక్షన్కి వెళ్ళటం కూడా అంత అర్థం లేదు అని అన్నారు. అలాగనే నేను ప్రచారం మరి వెళ్ళనన్నయ్య ఆపేస్తాను, మీ పెర్మిషన్ తీసుకుందామని అని అన్నాను. కోర్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, అచ్చెన్నాయుడు గెలవకూడదు అన్న కసితో ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మరణించిన రేవతిపతి గారి భార్య భారతి గారికి వేయండి అని చెప్పి నేను మద్దతు చేశాను. అన్నయ్య అలా చేస్తానన్నయ్య అని కూడా అన్నాను, ఏదైనా పర్మిషన్ తీసుకుని. అందరూ మా ఇంటికి కోటగిరి విద్యాధరరావు గారు, శ్రీరామచంద్రయ్య గారు, కళా వెంకటరావు గారు, తమ్మినేని సీతారావు అందరూ మా ఇంట్లో వచ్చి కూర్చున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చి ప్రచారానికి వచ్చారు నాతో. మన ఇప్పుడు కన్నబాబు గారు అందరూ వచ్చి, అందరూ పిఆర్పి కదా వచ్చారు, అందరూ ప్రచారానికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అందరం ప్రచారం ఆపేస్తాం. కోర్స్ అప్పుడు కూడా నాకు 19,800 ఓట్లు వచ్చాయి. నాకు ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ భారతీకి వేయండి అని నేను నెత్తి కొట్టుకుని ఓట్లు వేయొద్దు అని చెప్పినా 19,800 వచ్చాయి. చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ క్యాండిడేట్కి ఓట్లు చాలా తక్కువ వచ్చాయంటే, అన్నయ్య అన్నమాట ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. శ్రీనివాస్ బలమైన అభ్యర్థి, తమ్ముడు శ్రీనివాస్ చాలా బలమైన అభ్యర్థి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు మరణం, పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి మరణం, 2 మరణాలు ఆయనకి అడ్డంకైంది. అందుకు మేము తగ్గాం తప్ప మా శ్రీనివాస్ చాలా బలమైన వ్యక్తి అని ఓపెన్గా చెప్పిన చిరంజీవి గారు నాకైతే నా జీవితంలో నేను మర్చిపోలేను. అంత కౌంటర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని వచ్చాడు. ఈజ్ ద లీడర్. లీడర్ అంటే గెలిచేవాడు కాదు. లీడర్ అంటే బయటికి తిరిగేసి నేను 4 మాట్లాడేసేవాడు కాదు. వన్ హూ లీడ్స్ ద క్యాడర్. క్యాడర్ కష్టంలో ఉండేటప్పుడు, ఓటమి పాలైనప్పుడు నేనున్నానని చెప్పి ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్. ఎందుకు ఇవ్వాలి? ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, ఇంకొక నా క్రెడిబిలిటీ కూడా ఉంది, ఇంకొక విచిత్రం కూడా ఉంది. శ్రీనివాస్ పోటీ చేసావు, చాలా ఇబ్బంది అయిపోయింటావు, ఓడిపోయినావు, ఎన్నికల్లో వెనక్కి తగ్గాం మనం, రాజశేఖర రెడ్డి గారు మన అంటారు, నీ ఖర్చులు అయి ఉంటాయి, పాపం నువ్వు నష్టపోయి ఉంటావు. నష్టాన్ని కూడా భర్తీ చేశాడు. ఎస్, ప్రామిస్ ఆన్ గాడ్ వెంకటేశ్వర, లార్డ్ వెంకటేశ్వర డబ్బులు పంపించారు ఇంటికి. ఏమనుకుంటున్నారు చిరంజీవి గారు అంటే? డబ్బులు పంపించారు. నా అనుభవం, నా స్వీయ అనుభవం. కొంతమంది నాయకులకు తెలుసు, చెప్పొచ్చు, నేనేం భయపడను. కళా వెంకటరావు గారికి తెలుసు, గంటా శ్రీనివాస్ గారికి తెలుసు. అప్పుడు వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళ ద్వారానే పంపించాడు అన్నయ్య. పంపించి అంటే నేను ఆర్థికంగా ఖర్చు అయిపోయింది, ఇబ్బంది పడకూడదు, నేనే కదా వెళ్ళి దగ్గరుండి నామినేషన్ వేయించాను. పాపం శ్రీనివాస్ ఇబ్బంది పడ్డాడు, పాపం ఖర్చులు ఏంటని పంపించాడు. ఎవరు చెప్పారు చిరంజీవి గారి గురించి తప్పుడు సమాచారం పిఆర్పిలో? లేదు, పాలిటిక్స్ అంతే. నా జన్మలో నేను చేసుకున్న అదృష్టం. ఇవన్నీ ఎవరికి తెలియనివి. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్పాలా, ఆయన సృష్టించినటువంటి ప్రజారాజ్యం పార్టీకి ఓ గుర్తు వచ్చింది, సూర్యుడి గుర్తు. ఆ సూర్యుడి గుర్తు మీద పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడే. చిరంజీవి గారు కూడా చేయలే, నేను చేశాను. ఆ గుర్తు నాకు వచ్చింది, పిఆర్పిలో పోటీ చేశాను బై ఎలక్షన్లో. అప్పుడు గుర్తు ఇచ్చేసినారు సింబల్. సో ఉదయించే సూర్యుడి గుర్తు మీద పోటీ చేసింది కూడా నేను ఒక్కడే రాష్ట్రంలో.
ఇలాంటివన్నీ చిరంజీవి గారితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఒక ప్రేక్షకుడిగా, ఒక అభిమానిగా, ఒక రాజకీయ పార్టీలో, ఆయన పెట్టిన పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అని అనుభవాలు. సో అప్పుడు ఆ తర్వాత ఆయన పార్టీని విలీనం చేశారు. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీరు ఆయనతో ఏమైనా discuss అని చేశారా? పిలిచారు ఓకే. బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఓకే. అరవింద్ గారు మేమందరం బ్రేక్ఫాస్ట్ అయింది. ఇలాగా పరిస్థితులు ఇలా ఉన్నాయి శ్రీనివాస్, మరి పార్టీ మెర్జ్ చేద్దాం అనుకున్నారంటే నేను ఒక మాట అన్నాను. అన్నయ్య, పిఆర్పి అన్నది మీరు సృష్టించిన ఇది పార్టీ, ఇది 75 లక్షల ఓట్లు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అన్నయ్య. ఏనాటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, ఒక కీలకమైన వ్యక్తిగా మీరు రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. నాకు తెలిసి పార్టీని విలీనం చేయటం కన్నా మెర్జ్ పెట్టుకుంటే మెర్జ్ చేసుకోవచ్చేమో. మెర్జ్ కాదు, ఎలియన్స్ తీసుకోండి, తప్పేం లేదు. కానీ మెర్జింగ్ నాకు ఇష్టం లేదని నా చిన్నవాడిని అనకూడదో లేదో కానీ నా అభిప్రాయం ఇది అన్నాను. అంటే అప్పటికే డిస్కషన్స్ అయిపోయాయి. నేనేం చెప్పలేనని నేను అన్నాను. పార్టీ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసేసిన తర్వాత మళ్ళీ నాకు ఏ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యానో ఆ పార్టీలోకి మెర్జ్ అవ్వటం జరిగింది. మళ్ళీ నాకు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ధర్మాన ప్రసాదరావు గారితో వీళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ నేను అలా ఉండిపోయాను, చిరంజీవి గారితో మళ్ళీ వెళ్ళలేకపోయాను. తర్వాత ఒకసారి కలిశాను. నువ్వు చెప్పింది కరెక్టే శ్రీనివాస్ అన్నాడు. ఇది కరెక్ట్ అంటే అని ఎలాంటి చాలా మృదు స్వభావి, మంచివాడు, మంచి మనిషి, ఊరికి హాని తలపెట్టడు. ఎవరికైనా ఏదైనా చిన్న గట్టిగా మాట్లాడుకుంటే కూడా పక్క నుంచి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, చిన్న స్వరం కూడా, పెద్ద మాటలు కూడా ఆడరు ఆయన, చిన్నగా మాట్లాడతారు, లో ప్రొఫైల్లో మాట్లాడతారు. మంచి మనిషి. రాజకీయాలు, ఈ కుటిల రాజకీయాలు, ఈ నీచ రాజకీయాలు, ఈ హింసాత్మకమైన రాజకీయాలు ఆయన బాడీ లాంగ్వేజ్ షూట్ అవ్వు. ఆయన చేయడమే కరెక్ట్. చిరంజీవి గారే కరెక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే మరి అంతకన్నా ఈ పరిస్థితులు అలా ఉంటాయి. ఆయన మంచి చేయాలని వచ్చాడు, చాలా మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఎందుకో అప్పట్లో జరగలేదు. కొంచెం పేషెన్స్ తో ఉండి మంచి చేయకుండా ఉంటే ఖచ్చితంగా సీఎం అయి అయి ఉండేవారా? డెఫినెట్లీ. వాక్యూమ్ వచ్చింది కదా, కొంచెం పేషెన్స్ ఉండుంటే బాగుంటుంది. స్టేట్ లో వాక్యూమ్ వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. డెఫినెట్లీ నెక్స్ట్ సీఎం చిరంజీవి గారు అయ్యేవారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం చేసి చాలా తప్పు చేస్తారు, అయ్యేవారు. అంటే ఆయన అప్పటికే చాలా ఫేస్ చేయడం జరిగింది. అంటే పాలిటిక్స్ అంటేనే ఫేస్ చేయాలి. పాపం ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మనస్తత్వానికి ఇది పనికిరాదు. పాలిటిక్స్ అంటేనే ముళ్ళ పాన్పు, పూల పాన్పు. ఎస్ అనాలి, అనిపించుకోవాలి, మంచి చేయాలి అనుకున్నాడు అంతే. అనడం కంటే అనిపించుకోవడం ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఉందో లేదో తెలియదు, బట్ ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళ మీద మాట అనేసామా, దానికి వాళ్ళు హట్ అయ్యారా, ఎదుటి వాళ్ళు హట్ అవ్వడం కావాలి, యువతల వాళ్ళకి వాళ్ళు హట్ అయ్యారా, వాళ్ళు కుంగి కృషించిపోయారా, ఇక్కడ ఫుల్ ఈగో సాటిస్ఫై అవుతుంది. సో మ్యాక్స్ పాలిటిక్స్ అంటేనే అది తట్టుకొని నిలబడే వాళ్ళు. అంటే ఆ కోవా అంటే ఐ మీన్ ఆ మనస్తత్వం ఆయనది కాదు కాబట్టి ఆయన ఇలా అయ్యారని చెప్పి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా సార్లు అన్నయ్యకి ఇది సెట్ కాదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇతను కూడా పాలిటిక్స్ అతనికి ఆయన మనస్తత్వానికి పాలిటిక్స్ అంతా ఎవరికి ఆయన హాని చేయలేరు. ఎవరికి మీ మీద కోపం ఉన్న ఏం చేయలేరు, ఆయన చేయరు. పోనీ కానిలేండి అనేస్తాడు, సరేలేండి అనేస్తారు. మొహమాటం కూడా, మృదు స్వభావం, మొహమాటం, ఇవన్నీ రాజకీయాల్లో ఎక్కడ సెట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా కలిసారా చిరంజీవి? కలవలేదు. సో అంటే మామూలుగా ఆయన ఆన్ స్క్రీన్ చూస్తుంటాం, ఆఫ్ స్క్రీన్ అంటే చాలా సేవా కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మన ఐ బ్యాంక్, బెడ్ బ్యాంక్ ఇలా. సో ఆయనలో నచ్చే అంశం ఏదైనా ఉంది అంటే మీరేం చెప్తారు? ఎవరికైనా ఒకటే నచ్చుతుంది, ఎందుకంటే చాలా కష్టపడి ఇండిపెండెంట్గా పైకి వచ్చి మెగాస్టార్ ఎదిగారంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగాలి అతన్ని చూసి. అతనైతే చాలా మందికి ఇన్స్పిరేషన్, నాకు కూడా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ నుంచి ఇప్పుడు మెగాస్టార్ అయ్యి ఒక రియల్ స్టార్లా ఉన్నారంటే అతను ఎవరికైనా ఇన్స్పిరేషన్. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉండింది? పాలిటిక్స్ వచ్చి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చిరంజీవి గారు సీఎం అయితే బాగుంటుంది, ఎందుకంటే తను మంచి మనసు కాబట్టి. రాజకీయాలు కూడా అలాగే చేస్తారు, పీపుల్ చాలా బాగుపడతారు ప్రజలు అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు అంటే మ్యాక్స్ వాళ్ళంటే అసలు సార్ ఆ డాన్స్కి, ఆ స్టైల్కి ఫిదా అంటున్నారు. మీరు ఆయన స్క్రీన్లో చూసినప్పుడు ఏది బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? చిరంజీవి గారు చాలా సరదాగా కామెడీని చాలా సింపుల్గా చేస్తారు, నాకైతే చాలా ఇష్టం. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఏ హీరో కూడా మనం ఎవరిది ఉంచుకోం, ఎవరిదాడికి ఇచ్చేస్తాం.
సింపుల్ గా చాలా అంటే ఆ కామెడీని ఎంత చక్కగా పండిస్తారంటే అద్భుతంగా ఉంది. కామెడీ సెన్స్ బాగా నచ్చాం. చాలా ఈ హీరోలు ఆయనలా కామెడీ ఎవరు చేయలేరు. అది ఆ సినిమాలో ఎంత పెద్ద కమెడియన్ ఉండనివ్వండి, అమ్మో. ఆయన డామినేట్ డామినేట్ చేసేస్తారు. జయ చిరంజీవి ఫుల్ లెంగ్త్ కామెడీ కదా. ఎంత బాగుంటారు. అవును. ఆ హీరోయిన్ పక్కన ఉంటుంది అనేటప్పుడు జీవన్ టోన్ తాక్ ముందు తను ఎలా ఉంటుందో, జీవన్ టోన్ తాగిన తర్వాత ఎలా ఉంటుందో తను అలా ఉంటుంది, జీవన్ టోన్ తాక్ ముందు ఎలా ఉంటుంది నువ్వు అలా ఉంటుంది డైలాగ్ చెప్తాడు. అప్పుడే హీరోయిన్ ఎంట్రన్స్ చాలా రాజు బా వివత్సని కామెడీ అండి. కామెడీ యాంగిల్ బాగా నచ్చింది. చాలా. ఓకే, ఆయన సినిమాలు మీరు కూడా చూసానన్నారు. అన్ని సినిమా ఏ సినిమా మీకు బాగా నచ్చింది? చిరంజీవి గారు అన్ని సినిమాలు నాకు ఇష్టమే. అంటే ఈ చిరంజీవి గారిది సార్ అనేట్టు ఏ సినిమా బాగాలేదని ఉండదు. అన్ని స్టోరీ ఓరియంటెడ్ గా ఉంటే అన్ని బాగుంటాయి. నాకు అన్ని సినిమాలు కూడా ఇష్టం. ఆయన ఫ్రేమ్ లో కనబడితే చాలు. అంతే, ఆయన పక్కన హీరోయిన్ కూడా చూడరు, ఆయనే చూస్తూ ఉండిపోతారు అంటారు. ఫ్రేమ్ లో ఆయన ఉంటే చాలు. చిరంజీవి గారినే చూస్తారు నాకు తెలిసి. హీరోయిన్ ఇదేదో నేను ఆయన పుట్టినరోజుని మేము ఆడుతున్న మాటలు కాదు, లేదా ఏదో మీరు పిలిచారు అడుగుతున్నారని కాదు, రియల్ ఫీలింగ్. నేనే కోటాను కోట్ల మంది అభిప్రాయం అది. ఆయన అన్ని సినిమాలు చూసే అన్నారు మీరు. ఆల్మోస్ట్ ఆయన స్క్రీన్ లో ఉంటే చాలా సినిమా చూసేస్తా అన్నారు. ఏదైనా పర్సనల్ గా అంటే ఈ సినిమా ఆయన చేయకుండా ఉంటే బాగుండు, ఈ క్యారెక్టర్ ఆయనకి సెట్ కాలేదు అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే అనిపించలేదు. లేదు, అన్నీ బాగానే ఉంటాయండి. అంటే ఆచార్య ఎందుకు పోయింది నాకు అది బాధేసింది. అంత ఫ్లాప్ ఏంటి, ఎందుకు ఫ్లాప్ చేశారు? అంటే ఆయన ఒక మాస్ యాంగిల్ లో చూడాలి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అంటే దట్టు ఆయనకి అందులో సరైన సాంగ్స్ లేవనో ఒక్కొక్కరు ఒక్కో రీజన్. కొంచెం మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి. అతను చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డాన్స్ ఫైట్స్ ఏదైనా పెట్టాల్సిందే అవి డైరెక్ట్. లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మేబీ దానివల్ల కొంచెం ఏమైనా తక్కువ రెస్పాన్స్ వచ్చి ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ మాస్టర్ ఫిల్మ్ కూడా ఎంత బాగుంటుంది. మీరు ఆయన సినిమాస్ అన్ని చూసా అన్నారు కదా, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? గ్యాంగ్ లీడర్ చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఆడిందో, రఫ్ ఆడించేస్తానండి. మాస్టర్ ఇలా నమస్కారం పెట్టి, మాస్టర్ నమస్తే మాస్టర్ అని పెట్టి కొంచెం ఫేస్ టర్న్ ఇచ్చుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నగ్మాతో కూడా ఆయన మాటలు. యాక్టర్ బయటకు వచ్చేస్తున్నారండి ఆ. కదా డైలాగ్ చెప్పేటప్పుడు. మూవీ కూడా చేశారు కదా ఒకటి. సో ఎందుకలా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అవునా? ఓకే, అంటే మళ్ళీ ఏమైనా ఉందా ఆ థాట్ ఇంకొక నెక్స్ట్ మూవీ? మరి రాజకీయాల్లో పడి ఇట్లో ఇంకేమవుతాయి నాకు ఏదో Politics. అదే సకే వాలంటీర్ అని ఒక సినిమా తీసామంటే చిన్నప్పటి నుంచి ప్రయత్నించాను కానీ మనం అందరికీ అవకాశాలు రావు కదా. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు ట్రైనింగ్ అయ్యారా? డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, డిఐఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్. మాత్రం చిన్న పరిచయం ఉంది అంతే తప్ప నటుడు అవ్వాలంటే అది యోగం ఉండాలి. సో ట్రై చేయొచ్చు అనమాట మూవీ మళ్ళీ. సో ఆయన కలిసినప్పుడు ఎప్పుడైనా ఈ సందర్భాలు వచ్చినాయి ఆ మూవీ గురించి? అంటే అన్నైతే ఎప్పుడు రాజకీయాలే. అమ్మో ఆయన దగ్గర మన సినిమా ఇవన్నీ మాట్లాడు, అది ఆంజనేయుడు ముందు మనం కుప్పు గంతులు వేసినట్టు అదే జాగ్రత్తగా ఉంటాం. పాలిటిక్స్ వరకే అన్నీ ఏం చెప్తే అది చేయటం. కొన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయి మీకు పంపిస్తాను. ఆయన నేను డయాస్ మీద కూర్చొని నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు, టెక్కలు వచ్చినప్పుడు. మీరు ఆయన ఫ్యాన్ గా ఉన్నప్పుడు అంటే ఐ మీన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వలేదు, ఆయనతో అప్పటి వరకు పరిచయం లేదు, ఆయన్ని మీరు అభిమానించేటప్పుడు ఏమైనా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉందా మీకు? అప్పట్లో అంటే మనకి ఇప్పుడంటే ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ అప్పుడు అలా లేదు. ఫ్యాన్స్ అంటే వాళ్ళకి లెటర్స్ పంపించడం అని, లేకపోతే వాళ్ళతో ఒక ఫోటో దిగాలని ట్రై చేయడం, అలా కొన్ని మెమరబుల్. చిరంజీవి గారిని కలాలని చాలా ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నం చేశాను. బిఫోర్ పాలిటిక్స్ పీజీలో పీజీ చేస్తున్నప్పుడు నేను కాలేజీలో పెట్టిన తర్వాత అలా హైదరాబాద్ వచ్చేటప్పుడు ప్రయత్నించేవాళ్ళం. కానీ కష్టం అండి, మా కమ్యూనికేషన్ లేదు, దొరకటం కష్టం, సార్ లేరు, షూటింగ్లకు వెళ్ళారు, ఇక్కడ లేరు, అక్కడ లేరు చెప్పేవారు. సరేలే మరి అని వచ్చేసేవాళ్ళం. కానీ అనుకోకుండా ఆయనతో రాజకీయం చేస్తానని, ఆయన అభిమానాన్ని ఆయన మనసులో కూడా నేను ఉంటానని నేను ఊహించలా. ఆయన మనసులో ఒక స్థానం దొరుకుతుందని నేను ఎప్పుడు ఊహించలా. అది జరిగింది. అది ఇదొక జీవితంలో ఇది చాలు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, చిరంజీవి గారిని నా నోటి నుంచి ఎప్పుడు కూడా నేను తప్పుడు మాట ఆడినా. ఐ విల్ నెవర్ స్పీక్. ఈజ్ నైస్ జెంటిల్మెన్. ఆయన విమర్శించడం సేవ కూడా. ఇప్పుడు ఎంతమంది
యాక్టర్స్ ఉన్నారు, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎవరు జనం గురించి ఆలోచిస్తున్నారు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సూపర్. దానాల్లో అన్నదానం గొప్పదంటారు కదా, కానీ నా దృష్టిలో రక్తదానం గొప్పది. ప్రాణం పోయటం రక్తదానం అంటే అక్కడతో ఆగల. నేత్రదానం కూడా కొన్ని వేల మందికి దృష్టిని ప్రసాదించినటువంటి చిరంజీవి. అందుకే ఆయన చిరకాలం అభిమానుల గుండెల్లో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, తెలుగువారి గుండెల్లో చిరంజీవిగానే ఉంటారు. శాశ్వత చిరస్మరణీయుడు చిరంజీవి. ఆయన గుప్తదానాలు కూడా చాలా చేస్తూ ఉంటారు. చేస్తాడు, బయటపడరు. అంటే ఈ మన ఏనాడు ఆయన ఆ నోటి నుంచి ఎప్పుడైనా నేను రక్తం ఎంతమందికి ఇచ్చాను, నేత్రదానం చెప్పారండి? మనం చెప్పుకోవాలి తప్ప ఆయన ఎప్పుడు చెప్పరు. ఆయన ఎప్పుడు వాటి గురించి మాట్లాడే ప్రసక్తులే, కానీ ఆయన పేరును వెళ్తుంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్టిస్టులు కూడా చితికిపోయిన వాళ్ళకి చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు. చేశారని విన్నాం. ఆయన కరోనా టైంలో అయితే ఏంటి, అంతకుముందు తుఫాన్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ త్రూ, అలాగే ఆయన కూడా చాలా మందికి కూడా ఆ సహాయ సహకారాలు ఆయన ఎక్కడున్నా కూడా అందాలి అని చెప్పి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారంట. ఆయనకి మంచి గుణం ఉందండి, అందుకే అతను ముఖ్యమంత్రి అవ్వాల్సినాడు. అలాంటి వాడు ఆ స్థానంలో ఉండాలి. నిజాయితీపరుడు, మంచివాడు. మరి ఎందుకు భగవంతుడు ఆయనకి ఆ అదృష్టం ఇవ్వలేదో నేను అనుకుంటాను. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు అనుకోండి, కానీ వ్యక్తిగతంగా అవ్వగలిగిన హోదా కలిగిన వాడు, మంచి మనసు ఉంది కదా. అలాంటి వాళ్ళు ఆ హోదాలకు రావాలి. మేనిఫెస్టో చేసేటప్పుడు ఆయన చేసిన ఆలోచనలు ఎన్ని చేశారనుకున్నారు? పేదవాడికి ఏదో ఒకటి చేయాలి, అప్లిఫ్ట్మెంట్ కోసం, ప్రజల్లో ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేయడానికి. కలిసి ఉన్న రాష్ట్రం, ఇప్పుడు రాష్ట్రం విడిపోలా. ఈ రాష్ట్రం సువిశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో ఆలోచనలు చేశాడు అతను హృదయంలో. చాలా మంచి పేదవాడికి బియ్యం అందించే దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా బాగా ఆలోచించాడు. మేనిఫెస్టో మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు ఆయన. అనేక ఏంటంటే ఇంత మంచి మనసు ఉంది, కానీ దానగుణం ఉంది, ధర్మం ఉంది, కనికరం ఉంది, పేదవాళ్ల పట్ల ఆప్యాయత ఉంది, అభిమానం ఉంది, ప్రజల పట్ల అపేక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కటే ముఖ్యమంత్రి అంటే బాగుండేది. మరి మంచి మనసు. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు అంటే? నేను ఆ తర్వాత మరి కలవలు, నా రాజకీయాలు వేరేగా మారిపోయినాయి. తర్వాత నేను వైసీపీలోకి వచ్చాను. తర్వాత షాప్ ఓపెనింగ్ అప్పుడు వెళ్దామని చెప్పాను అనుకున్నాను. ఈ పొలిటికల్ గా ఉండి ఇతను రాలేదు. మరి ఈ పొలిటికల్ గా కాంట్రవర్షియల్ లేరు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో నేను ఇప్పుడు మంచి చెడు అని తెలుసో తెలియకో కాంట్రవర్షియల్ గా నేను కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయాను. వన్స్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యానో, నేను ఒకటి ఉంటుంది నా తత్వం, పార్టీ కమిట్మెంట్గా పనిచేస్తాను. నేను ఎవరికి భయపడను, అదరను, బెదర్ను. అనాల్సింది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. నా జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, రాజకీయాలని నేను దుర్వినియోగం చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నేనెందుకు భయపడాలి? నేను మాట్లాడతాను, ప్రశ్నిస్తాను, గట్టిగా మాట్లాడతాను. ఈ మాట్లాడే దానిలో నేను కొంచెం కాంట్రవర్సీ అయ్యాను కాబట్టి అన్నయ్యని కలవటం ఈ టైంలో కరెక్టా లేదా అని అనిపించింది నాకు. ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టడం, లేకపోతే అన్నయ్యకి వెళ్ళి కార్డు ఇవ్వాలని చాలా ఆశపడ్డాను, కానీ కలుస్తాను, ఏదో కలుస్తాను. సో అంటే ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎలా మిమ్మల్ని సపోర్ట్ అంటే ఐ మీన్ మీకు ఆ సిచ్యువేషన్ని ఎలా మీకు ఆయన ఎలా చెప్తారంటే, ఇప్పుడు బయట ఇలా అనుకుంటున్నారనో, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా ఓదార్చడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది సార్తో? ఎవరు? శ్రీనివాస్ గారు. కాంట్రవర్సీతో నేనే చెప్తాను అతను అసలు పట్టించుకోవద్దని చెప్పి. అవునా? మీరే అంటే చూస్తేనే అర్థమవుతుంది మీరే స్ట్రాంగ్. కామెంట్స్ చదవద్దని చెప్తాను, పట్టించుకోవద్దని చెప్తాను. నేను కామెంట్స్ కూడా చదవను అసలు. వీడియోస్ కింద కామెంట్స్ కూడా నేను చదవను, ఏది కూడా మనసుకు తీసుకోకూడదు. సో పాలిటిక్స్ లో అంటే మనం ఇందాక అనుకున్నాం అనడము ఒక రొచ్చు అసలు రాజకీయం అంటేనే. సో అలాంటప్పుడు చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఆయనకి మీరు ఏమైనా చెప్తూ ఉంటారు పాలిటిక్స్ లో ఇలా 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 ఉండాలి ఇట్లా? నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ మేము వైసీపీలో ఉన్నా సరే శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు, చెప్పు చూపించినప్పుడు, శ్రీనివాస్ గారు తిట్టినప్పుడు మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారికి తిట్టొద్దని మాత్రం చెప్పాను. 100% నేనైతే చెప్పాను. నాకైతే అలా నచ్చదు, అలా తిట్టడం అనేది నాకు ఎప్పుడు కూడా నచ్చదు. ఆ ఒక్క విషయమే చెప్పాను శ్రీనివాస్ గారికి నా ఈ 3-4 years జర్నీలో ఒక్కసారి చెప్పాను. ఓకే. సో
ఒకలా సిల్క్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మంచి అంటే థాట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నారు అంటే మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మనం కొనగలమా అని చెప్పి చాలా మంది ఉంటుంది కదా మిడిల్ క్లాస్ వాళ్ళ, బట్ అందరు ఇప్పుడు చాలా హ్యాపీ. ఇప్పుడు నాకు తెలిసి మేము స్టార్ట్ చేసిన తర్వాత మోర్ దాన్ 12,000 కస్టమర్స్ మాకు రీచ్ అయ్యారు, వచ్చారు, కొన్నారు. రీజనబుల్ ప్రైస్. ఎక్కడా కూడా నేనేం చెప్పానంటే మనం ఇందులో ఏం సంపాదించేయాలి ఇవన్నీ మనకు అనవసరం, మనకు ఉన్నది చాలు, దేవుడు చూశాడు చాలా అంతవరకు. వ్యాపార రంగంలో కూడా సేవా దృక్పథం ఉండాలన్నది ఆలోచించాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయకముందు మేము ఎవరం అన్నది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఎవరు అన్నది. కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేయకముందు మేము ఎవరో తెలుసు. మేము రాజకీయ జీవితం ఉన్న వాళ్ళం కాబట్టి ప్రజలకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి పెట్టారు, ఓకే వీళ్ళు ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో నేను ఏం చూడాలంటే సంతోషం చూడాలి, ఆ సంతృప్తి చూడాలి. కస్టమర్ కళ్ళల్లో సంతృప్తి ఎప్పుడు వస్తుంది? రీజనబుల్ ప్రైస్ ఇస్తేనే వస్తుంది. సో అది మేము ఫస్ట్ రీజనబుల్ ప్రైస్ ఈజ్ ఫస్ట్ మా ప్రిడామినెన్స్ అనమాట. అది నేను క్వాలిటీ ఒకటి, రీజనబుల్ ప్రైస్ ఒకటి. ఈ థాట్ ఎవరికి వచ్చింది మీ ఇద్దరిలో ఫస్ట్? అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ థాట్ అవుతుంది పెట్టమని చెప్పి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి టెక్స్టైల్లోకి రావాలని ఫస్ట్ తనే నాకు చెప్పింది. చేస్తే మీరు సపోర్ట్ చేస్తే నేను గట్టిగా అది పికప్ చేయగలను. సెలక్షన్ వచ్చు, మిగతా తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే అసలు ఆల్మోస్ట్ మీరు కట్టే చీరలు చూస్తే అసలు ఈ ఒకలా సిల్క్స్ ఇది లేకముందే మీరు కట్టే చీరకి అసలు చీర కట్టుడు అంటారు కదా. అవును, యాక్చువల్గా శారీకి నాకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శారీకి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో శారీ సెలక్షన్ వరకే నాకు వచ్చు, సో మిగతా అంతా శ్రీనివాస్ గారు. అంటే అప్పుడు అనుకునేవాళ్ళు అనమాట అసలు ఏం కడతారు చీరలు అసలు, అంటే సెలక్షన్ అంత బాగుంటుంది. ఇంకా మీరు Selection శారీస్ బాగుంటుంది, వచ్చిన ప్రతి కస్టమర్ కూడా శారీస్ చాలా బాగున్నాయి అంటే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ ఎవ్రీ శారీ కూడా హ్యాండ్ పిక్ నేను వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను శారీస్ అన్ని కూడా. ఓకే, ఇప్పటికి అన్ని షోరూమ్స్ లో మేము మా పాలసీ అదే అనుకున్నాం. అందరూ బిజినెస్ చేస్తారు అలా కాదు. మేము చాలామంది ఉన్నారు కాంపిటీటర్స్. మేమేంటే డైరెక్ట్గా మగ్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ ఇచ్చి వాళ్ళ దగ్గర అది తీసుకొచ్చి నష్టపోతున్న మరో వ్యక్తి ఉన్నాడు కస్టమర్కి కూడా ప్రైస్ ఇచ్చి రీజనబుల్ ప్రైస్ ఇచ్చి మేమే దగ్గరుండి అవి ఆ టెక్స్టైల్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలని మేమే కష్టపడతాం. రాత్రానిక పగలానికి కష్టపడతాం. నేటికి 8-10 నెలలుగా 3-4 అవర్స్ నిద్ర కూడా లేదు. తిరుగుతూనే ఉంటాం, కారులోనే తిరుగుతాం. మా వెనకాల మరో 2 కార్లు ఉంటాయి. అన్ని భోజనం ఏర్పాట్లు అన్నీ ఆంది వే ఎక్కడ కడితే అక్కడ చేసేసుకుంటాం, వెళ్తూ ఉంటాం. కాశీ దగ్గర నుంచి బెంగళూరు వరకు. ట్రావెలింగ్ ఇష్టమా? ఇష్టం. ఏది మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ప్లేస్ అంటే వైనాడ్ ఇష్టం నాకు. ఓకే, నాకు కూలెస్ట్ ప్లేసెస్ హిల్ స్టేషన్స్ కూర్గ్ చాలా ఇష్టం. సో మరి భవిష్యత్తు కార్యాచరణ అంటే మరిన్ని బ్రాంచెస్ చేయాలనుకుంటున్నాం. ఒకలా సిల్క్స్, ఒకలా కాంచీపురం ఒకలా సిల్క్స్ పెడుతూ జ్యువెలరీ కూడా చేయాలనుకుంటున్నాను. కాబట్టి అందులోనే ప్లాన్ చేస్తున్నారా? అందులోనే అన్నయ్యకి ఇస్తాను కార్డు. అంటే ఇంకో బిజినెస్ ఇంకా డెవలప్ చేస్తూ పొలిటికల్ గా కూడా ఎదుగుతూ ఏదో ఒక సందర్భంలో చిరంజీవి అన్నయ్యకి మాత్రం కార్డు తీసుకెళ్ళి ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేకపోయాను కానీ నెక్స్ట్ వెళ్తాను, నెక్స్ట్ టైం వెళ్ళిస్తాను. అనుబంధం ఎక్కడ పోద్ది. ఆయన నన్ను గౌరవించాడు, అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య నన్ను అందరూ తొక్కి పడేశారు రాజకీయాల్లో. మా జిల్లా వాళ్ళు నన్ను తొక్కి 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 నార తీశారు. నిలబడినాడు చిరంజీవి. శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థమే ఉందా? మీకోసం ఆయన వచ్చి అన్ని రోజులు అక్కడ తను ఒక విషయంలో గ్రేట్ తెలుసా, అంటే నమ్మినందుకు ఇంతమంది నాయకులు తొక్కినా సరే సపోర్ట్ చేసి నిలబడి దీనికోసం టికెట్. ఈ మాట నాకు అరవింద్ గారు చెప్పారు. మా బావ అన్నారు అయ్యా ఈ మాట, శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థమే ఉంది. ఆ జిల్లా వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు, శ్రీనివాస్ టికెట్ అని చెప్పారు. కానీ ఇదే రోజు ఇంత కష్టపడితే జిల్లా నాయకులను తొక్కితే మమ్మల్ని పార్టీని సస్పెండ్ చేశారు. పాలిటిక్స్ అంటే అదే కదా, ఏ టైంకి అంటే ఆ విషయంలో చిరంజీవి గారు గ్రేటే కదా. అదే నిజంగా అంటే ఆయన మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడకూడదని కూడా ఆయన టికెట్ రాకుండా చాలా శతవిధాల ప్రయత్నాలు చేశారు జిల్లా నాయకులు అందరూ కలిపి. ఇండిపెండెంట్ గా పోటీ ఇచ్చి డైరెక్ట్ గా వచ్చి నామినేషన్ వేయించిన వ్యక్తి చిరంజీవి గారు. కానీ ఇంత కష్టపడి పార్టీ కోసం సర్వనాశనం చేసుకొని వ్యాపారాలు పోగొట్టుకొని లైఫ్ ని పోగొట్టుకొని ఈ రోజు రోడ్డు మీద వచ్చిన పరిస్థితి. మేబీ అంతకన్నా మంచిది ఇంకేమైనా ఉందేమో. అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా అయితే నాకు చాలా గౌరవించారు. వ్యక్తిగతంగా చాలా చక్కగా చూసుకున్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తారు కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండి కూడా నా దైవ సమానుడే అన్నాను, బాగా పొజిషన్లో అన్నాను. ఇప్పుడు సస్పెండ్ చేసి బయటకు తోసేసిన ఇప్పటికీ నా దైవ సమానుడే కూడా చాలా పార్టీస్ ఇన్వైట్ చేస్తున్నాయి. వెళ్దామన్నా కూడా తన డెసిషన్ తీసుకోకుండా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం,
నేను తనతోనే ఉంటాను, పార్టీలు అవేం నాకు అవసరం లేదని చెప్పి స్టాండే ఉన్నారు. మరి ఎలా ఇంకా పొలిటికల్ ఇండిపెండెంట్ గా వెళ్తారు అంతే. స్వతంత్రుడు, తటస్థుడు ఉంది కదా నా పాదయాత్ర కాన్సెప్ట్. మళ్ళీ పోతా జనాల్లోకి. స్టార్ట్ అగైన్ వీ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్. జనంలో ఉంటాం, గట్టిగా వెళ్తున్నాం. ఇక్కడ 3 రోజులు ఉంటాను, అక్కడ 3 రోజులు ఉంటాను. ప్రజా సమస్యల పట్ల గట్టిగా పోరాడుతున్నాం. కలుస్తున్నారా అంటే వెళ్తున్నారా? 3 days, ఎవ్రీ 3 days అక్కడ ఉంటాను. ఎవ్రీ వీక్లీ 3 days అక్కడ ఉంటాను. 25వ సంవత్సరం 26, 27, 28 వరకు గట్టిగా కష్టపడతాం. 28లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి పోటీ చేస్తాను. నన్ను ఎవడెవడైతే తొక్కాడో వాళ్ళకు కూడా నా సంగతి ఏదో చూపెడతాను. ఉన్నాయి కదా, చూద్దాం. ఇప్పటిదాకా ఒక్క సైడ్ చూసారు, ఇంకో సైడ్ అదల్లా అదల్లా మా అంటే చిరంజీవి గారు అన్నట్టు రాననుకున్నారా అదే బాగుంటుంది. రాననుకున్నావా రాలేననుకున్నావా అని అంటే అది అలాగా. సూపర్. రాననుకున్నారా రాలేడనుకున్నారా? వచ్చి చూపిస్తానంటారు. మొక్కే కదా అని పీకేవో పీక తీసా ఏమంటాడు, పీక కోస్తా. అంటే అభిమానం అంటే ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. అంటే మీరు ఎంతైతే ఆయన అభిమానించారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హీరోగా అభిమానించారు. మీరు హీరోగా ఎంత అభిమానించారో అంతే మీరు డిజర్వ్. అంటే ఆయన పొలిటికల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మిమ్మల్ని అంత బాగా చూసుకోవడం అని అంటే అక్కడ అన్నయ్య టెక్కల్లో అడుగు పెట్టాడు. నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడు బస్సులో వస్తున్నారు అన్నయ్య. ఎయిర్పోర్ట్లో దిపి అక్కడ నుంచి బస్సులో వచ్చారు. బస్సు అంటే పెద్ద బస్సు, కార్వాన్. అందులో వచ్చిన తర్వాత వర్షం వర్షం పడుతుంది. నేను అదర అక్కడ వర్షంలో నిల్చుని నేను అన్నయ్య టక్కని దిగేసాడు అంతే. దిగేసి వచ్చి రథం ఎక్కేసాడు నా జీప్. అన్నయ్య వర్షం పడుతుంది పదా. ఇక రథంలో తడుచుకుంటే టెక్కల్లో మొత్తం పెద్ద ర్యాలీ అయింది. చాలా పెద్ద బహిరంగ సభ అయింది. నువ్వు లోపలికి వెళ్ళి నామినేషన్ వేసుకునిరా, నేను అంతవరకు ఇక్కడే ఉంటానని అన్నారు. నామినేషన్ వేయించుకొని వచ్చాడు. ఇవన్నీ చేశారు అన్నయ్య. నేను ఒక్కడే అయిపోయాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అలా తలుపులు వేసేసి ఇంట్లో కూర్చున్నాం. కూర్చుంటే డబ్బులు పంపించారు చూసారా. ఫిగర్ నేను చెప్పకూడదు, మంచి ఫిగర్ పంపించాడు. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎవడ ఆలోచిస్తాడండి ఆ కష్టంలో. గ్రేట్. నేనేదో ఆర్థికంగా నేను అప్పుడు టైట్గా ఉన్నాను, పంపించాడు. సో మ్యూజిక్ లవర్స్ ఇద్దరు. నాకు ఆయన మాటల్లో కూడా మ్యూజిక్ నైట్ పూట సాంగ్స్ వింటూ ఉంటా అన్నారు. చిరంజీవి గారి మూవీలో బాగా నచ్చిన సాంగ్ మీ ఇద్దరికి అంటే ఏం పాట? మీ నోటి ద్వారా నేను వినాలనుకుంటున్నా. ఎప్పుడు కూడా మీ నోటి ద్వారా నేను ఒక పాట వింటాను. నా వాయిస్ బాగాలేదు యాక్చువల్గా. పర్లేదు, మీరు పాడితే బాగుంటుంది. అసలు మాట కూడా మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. సో అయితే మీరు పాడాలి ఇప్పుడు. ఎప్పుడు మాధురి గారి నోట్లో నుంచి వింటూ ఉంటాం పాట. బాస్ సాంగ్ ఒకటి మీకు బాగా నచ్చింది. నేను ఇప్పటికీ కారులో వేసుకుని ఎక్కువగా వింటా. ఎక్కువ చిరంజీవి గారి పాటలు వేస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు చూడండి, బోలో 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 రద ప్యార్ చాహియే ప్యార్ చాహియే. అక్కడ చాలా వాడు అరజాని కోయి ఆయి హైదేర్ అంటే అక్కడ దుప్పట్లో కప్పి నయా అంటాడు టైర్ వేసుకుని. మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది. అసలు పాటలకు చిరంజీవి గారు ఏ పాటలైనా బాగుంటాయండి. కానీ మంచి మీనింగ్ఫుల్ సాంగ్ ఒకటి ఉంది, విశ్వనాథ్ గారి దర్శకత్వం అనుకుంటాను. పిక్చరు మంచిది. రుద్రవీణలో ఒక పాట ఉంది. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బాబా బాగా పాడారు. మీరు నవ్వారు, ఎందుకు నవ్వారు? అంటే ఎప్పుడు పాటలు పాడడం వెళ్ళలేదు. చిరంజీవి గారు నాకు ఆయన గురించి వాళ్ళు చాలా ఎమోషన్ అయ్యాను నేను ఒకటే చాలా హ్యాపీ ఏంటంటే చిరంజీవి గారి గురించి చెప్పుకునే అవకాశం మీ 99 టీవీ ద్వారా, మీ ద్వారా పర్టికులర్లీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన గురించి చెప్పుకునే అవకాశం నాకు ఎవరు అడగలేదు, రాలేదు. ఇంత మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారు. త్వరలో ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నన్ను మాధురిని కూడా భాగస్వామ్యం చేశారు. ఒక మంచి మనిషి కాదు మనీషి గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి చిరంజీవి గారికి ఆ వెంకటేశ్వర స్వామి పూర్ణాయుష్ ఇచ్చి
మరిన్ని సేవలు అందించే విధంగా, మరిన్ని నేత్రాలు దానం చేసే విధంగా, మరింత రక్తదానం చేసే విధంగా మాలాంటి వాళ్ళకి ఆ రాక్, ఆ స్క్రీన్ మీద రాకింగ్ చేయాలన్నా అన్నయ్యకి మరింతగా భగవంతుడు చూడాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడేందుకంటే ఈ షేడు అంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు మేము పొలిటికల్గా చూస్తూ ఉంటాం, మీలో ఇంత అభిమాని ఉన్నారని, ఆయన పట్ల మీకు ఇంత అభిమానము ప్లస్ మీ ఇద్దరికి ఇంత బాండింగ్ ఉన్నది అన్న సంగతి ఇంత క్లియర్గా మేబీ తెలియకపోవచ్చు. తెలియదు. మీ మాటల్లో ఇప్పుడు తెలుసుకుంటుంటే అవునా అనే విషయాలు మీరు చాలా చెప్పారు. సో మీ ఇద్దరితో మాట్లాడడం కూడా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కూడా పాలు పంచుకునేలా చేయడం అండ్ మీతో నేను ఇలా మీ అనుభవాలను షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో సార్ అయితే ఆయనకున్న అభిమానాన్ని చెప్పారు మేడం. ఫైనల్గా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీరేం చెప్తారు? ఫైనల్లీ నేను కూడా చిరంజీవి గారికి ఈ 70 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 71st బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా నా హార్ట్ఫుల్ విషెస్ చెప్పుకుంటూ ఇలాంటి బర్త్డేస్ 100 ఇయర్స్ చిరంజీవి గారు చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. నాకైతే ఎప్పటి నుంచో కలవాలని ఉంది. మరి రాజు ఎప్పుడైనా తీసుకెళ్తే ఒకసారి చిరంజీవి గారిని కలవాలని నాకైతే ఉంది. ఇంకా తను ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే తీసుకెళ్తాను అంటున్నారు. ఇందాకే అన్నారు కదా త్వరలోనే వచ్చి కలుస్తారని అని చెప్పి. సో మీ ఇద్దరు వెళ్ళడం, మేము ఇద్దరం కలిపి అన్నయ్యకి అపాయింట్మెంట్ పెట్టుకుంటాం, ఇస్తే వెళ్తాం. ఓకే, నైస్. అంటే అది కూడా త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 స్పెషల్ ప్రోగ్రామ్ లో ఈ రోజు దువ్వాడ శ్రీనివాసరావు గారు అలాగే మాధురి గారు పంచుకున్నటువంటి మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.